సాలా కప్ నందే. ప్రతి ఐపీఎల్ ముందు రాయల్ ఛాలెంజ్ బెంగళూరు అభిమానులు ఇదే నినాదం. ప్రతిసారి ఎన్నో అంచనాలతో బరిలోకి దిగుతుంది. చివరికి ఉసూరు అనిపించింది. అలా ఎన్నోసార్లు జరిగింది. చివరికి 18 సంవత్సరాల తర్వాత ఒక ఐపీఎల్ ట్రోఫీ. మీకు తెలుసు 2020లో ఐపీఎల్ ట్రోఫీ సాధించింది ఆర్సీబీ. రాహుల్ ద్రవిడ్, కెవిన్ పీటర్సన్, కుంబ్లే, వెటోరీ, కోహ్లీ, డూప్లిసిస్ ఇలా ఎందరో ఎన్నో సంవత్సరాలు మరి ప్రయాసపడ్డారు, టైటిల్ కోసం వేచి చూశారు. కానీ వాళ్ళు ఫలితం సాధించలేదు. కానీ రజత్ పటిదార్ 2025 లోపల క్యాప్టెన్సీ లోపల ఆర్సీబీ మొదటిసారి కప్ గెలిచింది. వెంకటేష్ అయ్యర్ను 7 కోట్లతో కోల్కతా నుంచి తీసుకున్నారు. అలాగే 2 కోట్లు వెచ్చించి జాకబ్ డఫీని మరి తీసుకున్నారు. వీళ్ళే కొత్త ఆకర్షణ. ఎవరున్నా ఎవరు లేకపోయినా ప్రేక్షకులందరూ మాత్రం అటు విరాట్ కోహ్లీనే మరి చూస్తారన్న సందేహం లేదు. విరాట్ కోహ్లీ కోసం అభిమానులు మరి ఎదురు చూస్తూనే ఉంటారు, అతని అద్భుతమైన ఆట కోసం. చివరిసారి మరి విజయోత్సవాల్లో మరి పొరపాటు జరిగాయి. 11 మంది చనిపోయారు. చాలా దురదృష్టకరమైన సంఘటన. ఆ తర్వాత ఈసారి చిన్నస్వామి స్టేడియంలో జరిగేబోయే తొలి మ్యాచ్ ముందు ఆరంభ వేడుకలు జరుపుకోవట్లేదు. అందరూ కూడా 11 నెంబర్ జెర్సీ వేసుకొని ఆడతారు. ముఖ్యంగా 11 సీట్లు కూడా మరి ఆద్యంతం ఖాళీగా ఉంచుతారు. బలాలు చూద్దాం. పటిష్టమైన బ్యాటింగ్ లైన్పై బెంగళూరుకు అతిపెద్ద బలం. అలాగే ఆరంభం నుంచి జట్టుతో ఉన్న కోహ్లీ జట్టు బ్యాటింగ్ వెన్నెముక అనడంలో ఎలాంటి సందేహం లేదు. అలాగే లాస్ట్ 2025లో 15 మ్యాచ్లో 657 పరుగులు చేశాడు. అలాగే రజత్ పటిదార్, జాకబ్ బెత్తెల్, ముఖ్యంగా జాకబ్ బెత్తెల్ మీద ఆశలు ఎక్కువగా ఉన్నాయి ఈసారి. ఎందుకంటే ఇండియాలో అద్భుతంగా ఆడాడు సెమీఫైనల్ లోపల. ఫిల్ సాల్ట్, టిమ్ డేవిడ్, రొమారియో షెఫర్డ్, జితేష్ శర్మ, దేవదత్ పడిక్కల్తో బ్యాటింగ్ బలంగా ఉంది. కోచ్ యాండీ ఫ్లవర్ జట్టుకు అదనం బలం. కొత్తగా వచ్చిన జేకబ్ డఫీ, అనుభవజ్ఞుడు భువనేశ్వర్ కుమార్, మరి గత సీజన్లో 17 వికెట్లు తీసిన స్పిన్నర్ కునాల్ పాండ్యా ఆర్సీబీ బౌలింగ్ లోతును పెంచుతారు. అలాగే స్టార్ పవర్ ఉన్న స్థిరత్వం లేకపోవడం మాత్రమే ఒకటే ఆర్సీబీ పెద్ద బలహీనత. గత టోర్నీలో కీలక సమయాల్లో ఆ బలహీనత అధిగమించి మరి బ్యాటింగ్లో అద్భుతంగా ఆడి అలాగే బౌలింగ్లో కూడా వికెట్లు తీసి ఆద్యంతం ఒక మంచి జట్టుగా ఉండి మరి టోర్నీ గెలిచింది. హేజిల్వుడ్ ముఖ్యంగా 2025లో వాళ్ళు టోర్నీ కప్ సాధించడానికి హేజిల్వుడ్ ఇతోధికంగా ఉపయోగపడ్డాడు. 12 మ్యాచ్లో 22 వికెట్లు తీశాడు. మరి ప్రారంభంలో ఆడలేకపోవడం ఆర్సీబీకి ఒక పెద్ద దెబ్బ. మెగ్రాత్ టైప్ బౌలర్, చాలా కీలకమైన బౌలర్. పరుగులు ఇవ్వడు, వికెట్లు తీస్తూనే ఉంటాడు. ఆరంభంలో అద్భుతంగా బౌలింగ్ చేస్తాడు, చివర్లో కూడా అద్భుతంగా బౌలింగ్ చేస్తుంటాడు. మీకు తెలుసు విరాట్ కోహ్లీ, రజత్ పటిదార్, జితేష్ శర్మ, కృణాల్ పాండ్యా, రసిక్దార్, భువనేశ్వర్ కుమార్, సుయాష్ శర్మ, వెంకటేష్ అయ్యర్, స్వప్నిల్ సింగ్, కనిష్క్ చౌహాన్, అభినందన్ సింగ్, మంగేష్ యాదవ్, సాత్విక్ దేహాల్, విక్కీ ఓత్వాల్, విహాన్ మల్హోత్రా, అలాగే విదేశీయులు హేజిల్వుడ్, టిమ్ డేవిడ్, సువాంటారా, అలాగే రొమారియో షెఫర్డ్, జోర్డాన్ కాక్స్, జాకబ్ బెత్తెల్, జాకబ్ డఫీ, ఫిల్ సాల్ట్, మరి చాలా కీలకమైన ప్లేయర్లు ఫిల్ సాల్ట్, అలాగే విరాట్ కోహ్లీ, అలాగే జాకబ్ బెత్తెల్. వీళ్ళ నుండి చాలా ఎక్కువగా ఆశిస్తుంది. మరి వీళ్ళందరూ ఏ విధమైన పర్ఫార్మెన్స్ చేస్తారు, ముఖ్యంగా ప్లే ఆఫ్స్కి వెళ్ళే అర్హత మాత్రం వీళ్ళకు ఉంది. మరి ప్లే ఆఫ్స్కి వెళ్ళే జట్లలో డెఫినెట్లో 4 జట్లలో ఆర్సీబీ ఉంటుంది. మరి చూస్తూనే ఉండండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ యువర్ ఫేవరెట్ టాక్ షో.